హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మా అమ్మ ఇంక ఇండియాకెళ్ళిపోతున్నారు. సో, బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసుకొని వెయిట్ కూడా చూసుకునేసాము. ఇంక ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవుతున్నాము. సరే రెడీనా అందరూ? రెడీ. పోదాం ఇంకా. ఏరా డాడీ, తాతయ్య వెళ్ళిపోతున్నాడు రా. తాతయ్య విల్ బి బ్యాక్ అని చెప్పు. పదండి పోదాం. అమ్మ పోనా నేను లగేజ్ తేవాలి. అమ్మ ఇక్కడ సర్లే, సన్ని తెచ్చేస్తాడులే, నువ్వు అట్లే వచ్చి. ఏ మమ్మీ ఎండ ఉందా? మెల్లగా దిగేసరికి నీకు అయిపోతుంది. కాదు మా అమ్మ గంటలకు విన్న కూలింగ్ గ్లాస్ పెట్టింది ఎయిర్పోర్ట్ అనా? నిన్న ఎండ కాయడానికి ఈరోజు అద్దాలు పెట్టడానికి సంబంధం లేదు మమ్మీ. ఇట్స్ టూ క్లౌడీయా. క్లౌడ్ ఎక్కువగా ఉన్నాడు అద్దాలు వేసుకోవచ్చు అని మమ్మీ చెప్తుంది, అంతే రోజు. అంటే మమ్మీ ఎందుకంటే ఇలా చేసి మనందరం నవ్వించి హాయిగా పంపిద్దామని ఆ ప్లాన్ అది. మీరు అంతరంగా అంతరం తీసుకోవాలరా. మీరు రెడీ ఉండి కారు తీసుకొస్తాలే, వెనకాల పెట్టలేం కదా. దారా కొడుకు, నీ ఫోన్ రోజు నీ ఫోన్లో కీ ఉంది. మామయ్య ఇప్పుడే బాయ్ చెప్పండి ఇంటికి, ఎందుకంటే నెక్స్ట్ టైం ఏ ఇంట్లో ఉంటామో, ఎక్కడుంటామో, ఏ ప్లేస్ లో ఉంటామో తెలియదు కదా. మొత్తం మా డాడీ అంతా రౌండ్, మొత్తం రోజు మార్నింగ్ నైట్ అయితే అంతా రౌండ్ అనమాట. ఇక రౌండ్ వేసేకి నాన్నమ్మే ఒకేసారి తాతయ్య 4 months. పో నాన్న అద్దె బంగారు అట్లా చెయ్యొద్దు. వాళ్ళ నాన్ననే పట్టుకున్నాడు, నా దగ్గర కూడా రావట్లే వాడు. రాత్రి అయితే నేను గుర్తొస్తానరా నీకు? పక్కన సర్దేసినాడు. నెక్స్ట్ మంత్ అత్తయ్య, ఇప్పుడు మామయ్య. ఏందో ఈ రావడం ఏందో పోవడం ఏందో. వచ్చేటప్పుడు ఏం జమ్మని వెళ్ళి తీసుకొని వచ్చినాం బాగా, ఇప్పుడేందో బాధ అయిపోతుంది. అన్ని రావట్లేదు ఎయిర్పోర్ట్కి, అందుకని ఇక్కడ సెండ్ ఆఫ్. సన్నీ ఇప్పుడు మామయ్యలు నాకు ఏడ్చొద్దు బ్రో. లెట్స్ స్టార్ట్. వాడి కార్ సీట్ లో కూర్చోడానికి రక్ష కథలు పడద్రే. కార్ సీట్ లో కూర్చో, స్టార్ట్ అవుదాం ఇంకా. వద్దు నాన్న, సాంగ్స్ పెడతాలే, నీకు సాంగ్స్ పెడతా. బేబీ ఫిన్ పెట్టేదా? సాంగ్స్ పెడితే స్టార్ట్ అవుతాం. నీ దగ్గరికి రావాలని వాడు ఇంకేం లేదు. సాంగ్ పెట్టేస్తా. మమ్మీ వస్తారు, మమ్మీ నాను ఓకే కూర్చోరా. ఇంక ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. పార్కింగ్ పెట్టుకుంటున్నాము. వీకెండ్స్ కాదు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నింది. ఇంకా మేమైతే కరెక్ట్గా లిఫ్ట్ దగ్గర పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే కార్ ఎక్కడ పెట్టామో గుర్తుంటుంది, అలానే లిఫ్ట్ నుంచి కార్ దాకా నడిచే పని కూడా ఉండదు కదా. తాతయ్యకి ముద్దు పెట్టమ్ముడు, ముద్దు పెట్టుకున్నా. అత్తే వేసినారబ్బా మళ్ళీ కూలింగ్ గ్లాసులా. ఏందిదే అద్దాలి అనుకున్న బాధ. అద్దాల వల్ల వస్తాడాడు వాడు.
పో నాన్న బంగారు పో నాన్న. ఒక చిన్న ట్రాలీ పట్టుకుంటాంలే. అవునులే వేసుకోవచ్చతయా. అంతేలే పండి. హడావిడి ఎందుకంటే పెద్దలకి ఎట్లా ఉంటుందంటే తొందరగా ఉంటుంది, టైం కాడికి రీచ్ అయిపోవాలి అన్నట్లు. టైం పంచువాలిటీ, ఫస్ట్ త్వరగా వెళ్ళిపోదాము అన్నట్లు. అదే కదా. అవును వివాంది చిన్నది ఉండద్దా. అమ్మా ఏంది ఇది దిగుతా అంటే ఎట్లా ఉంది అత్తయ్య. కొన్ని లిఫ్ట్లు ఎట్లుంటాయి, వరస్ట్గా ఉంటాయి. జెయింట్ వీల్ ఎక్కిన ఫీలింగ్. లాస్ట్ టైం అత్తయ్య ఈడే కదా డ్రాప్ చేసింది. ఇక్కడ మేము పిక్ చేసుకుందాం కూడా మిమ్మల్ని. తీసుకుందాం ఇప్పుడే. తీసేసుకుందామా, లేకపోతే ఒకసారి ఆడికెళ్ళి చూద్దాం. చికెన్ ఇంకెందుకు, చికెన్ ఇక్కడే. లాస్ట్ టైం కూడా తీసుకొని పోవాలి, అవసరం రాలే మనకి. వచ్చింది ఇక్కడే. వచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఫోటో, గుర్తుందా? ఇక్కడ మామయ్యని పికప్ చేసుకున్నప్పుడు కదా. అదే మామయ్య అత్తయ్య ఇద్దరిని. సారీ పికప్ చేసుకున్నాం. అసలు ఇది భలే ఉంది. ఎంతో ఫాస్ట్గా అయిపోయిందిరా. ఇక్కడ ఇది ఇబ్బంది కొంచెం. ఇట్లా వస్తే కూర్చొని పెడదాం వచ్చి. అవును కానీ కూర్చోబెట్టలేము. వీడు చిన్నాడు, వీడు మారాడు, మనం ఏం వివో అప్పుడు చిన్నోడు. లాస్ట్ టైం మామయ్య డ్రాప్ చేసేటప్పుడు వివు చిన్నోడు, 2 months అలా ఉంటాయి. ఇప్పుడైతే పరిగెత్తేస్తున్నాడు, ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చేసరికి అయితే వాడు ఇంక మాట్లాడుతూ కూడా ఉంటాడేమో. మేము కూడా అదే అనుకుంటూ ఉన్నాము. డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోయాయో. మామయ్య ఇలా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఎంత మిస్ అవుతారో తెలియదు కానీ వివాన్ని మాత్రం చాలా మిస్ అవుతారు, ఎత్తుకొనే ఉన్నారు అసలు. నెక్స్ట్ టైం అయితే తాతయ్య వెళ్ళకు అంటాడేమో. ఈసారి మాత్రం చిన్నోడు కదా, ఏం తెలియదు. అండ్ ఫ్లైట్ వచ్చి ఇక్కడ నుంచి ఫిలిడెల్ఫియా నుంచి లండన్ నుంచి చెన్నై అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి లండన్ నుంచి చెన్నైకి బుక్ చేసాము, బట్ ఫ్లైట్ నైట్ క్యాన్సిల్ అయింది. ఇంక ఇప్పుడు ఫిలిడెల్ఫియాకి వెళ్ళాల్సి వస్తుంది. జర్నీ కూడా పెరిగిపోయింది. చెక్ ఇన్ చేద్దాం. ఎక్కువ లేరు జనాలు లోపల. అదే ఈరోజు వీక్ డే కదా మామయ్య, కొంచెం తక్కువ మందే ఉంటారు. ఓకేనా? ఏ రోజు బాగున్నావా? బాగున్నాను. ఇక్కడ తీసుకోవచ్చు, సబ్వేలో తీసుకోవచ్చు. అలాపు ఇది తినేస్తాం. లేదండి, బాగా తినేసి వెళ్తే బాగుంటుంది, ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం 10:30కి వెళ్ళినా కూడా లోపలికి 3 hours ఫ్లైట్కి. 11:30, 12:30, 1:30. ఈ గేట్లో వెళ్ళేవరకు రెడీ. ఇక్కడ టైం అవుతుంది. వన్స్ అయిపోయిన తర్వాత గేట్కి వెళ్ళిపోతాం. సో గేట్ 25కి వెళ్ళిపోతాం. 25కి వెళ్ళిపోతే అక్కడ వెయిట్ చేయడం. నానా షూలు లేవు, దిగద్దు వివులు. నాకు ఇచ్చాను. నువ్వే కరెక్ట్ వాడికి ఇప్పుడు. పెట్టుకో. పికప్ చేసుకున్నప్పుడు 5 నెలలు అన్నట్టునింది, ఇప్పుడు దమ్మని అయిపోయింది. లాస్ట్ మంత్ కూడా 1 month ఉందిలే అనుకుంటా. 1 month అనేది ఫాస్ట్గా అయిపోయింది. 1 month చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు. మార్చ్ అనేది మొన్న వెళ్ళినట్లుందా. డాడీ లెక్కేసుకున్నాడు. నాన్న 30 days చేరా నాతో ఉండరా, 20 days చేరా ఉండరా. అవును. అమ్మ ఎత్తుకోలేదు నాను. సరే అమ్మ వెళ్తావా? నువ్వు ఎత్తుకోలే బాబా. రా అమ్మా బంగారు. అమ్మా వాడు ఇన్సేపు మా అమ్మ నన్ను ఎత్తుకోలేదే అనుకుంటా ఉంటాడు. అందుకే ఎత్తుకునేసింది మమ్మీ, నిన్ను ఎత్తుకునేసింది. ఏం మమ్మీ సైలెంట్గా ఉన్నావు?
ఏం చెప్తా రోజు ఇంట్లో ఉంటే గొడవ పడతా తిట్టుకుంటే అరుచుకుంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉండే వాళ్ళు ఇప్పుడు వెళ్తా ఉంటే ఇప్పుడు తెలుస్తుందేమో రేపటి నుంచి డాడీ లేకపోతే. అత్తయ్యకి బాగా తెలుస్తుంది. లాస్ట్ టైం అంతే కదా, అప్పుడు వరకు బాగున్నారు. మామయ్య వెళ్ళిపోయినాక 3 నెలలు మామయ్య లేకుండా అమ్మ డల్లుగా ఉన్నారు. లాస్ట్ మామయ్య 3 నెలలు అయితే భలే డల్లుగా ఉన్నారు అత్తయ్య. అంటే డల్గా అంటే ఆ జోష్ లేదు, మీరున్నప్పుడు ఉన్న జోష్ లేదు. ఇంకా వీళ్ళు అయిపోయినాక మనమేనా. పాస్పోర్ట్ ఎత్తుకున్నారు కదా, పాస్పోర్ట్ అంతేలేండి. Philadelphia first and then to India basically. My dad. Yeah. No way. Ivan, say hi. Thank you. అయిపోయింది, బోర్డింగ్ పాస్ ఇచ్చేసినారు. సరే అయిపోయింది డాడీ. ఇక్కడ నుంచి ఫిలడెల్ఫియా ఇది, ఇంకా ఫిలడెల్ఫియా నుంచి లండన్లో మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. పెట్టేసుకో. ఇది అవసరం లేదు. జోష్ ఇంకా ఫుడ్ తీసుకుంటా అన్నాడు. మామయ్యకి ఒక్కటే, మేము ఇంకా బయటే వెళ్ళి తింటాం. వెళ్తే ఏమేమి తింటాము. అవునా, అందరికీ తీసుకుంటా అన్నావా? నేను నాకు సబ్బే ఇష్టం లేదురా బాబు. ఆడ మీకు ఫిల్లీలో కావాలి కదా బోర్డింగ్ పాస్. నిదానంగా తినండిలే. సబ్వేలో కుకీస్ బాగుంటాయి, కానీ మనం కుకీస్ చేసుకున్నప్పటి నుంచి సబ్వే నచ్చట్లే కదా. ఇంకా సబ్వేలో తిన్నాము. మామయ్యకి అయితే ఈ ట్రిప్లో లాస్ట్ మీల్, ఇంకెప్పుడు వస్తారో తెలీదు. మాకైతే చాలా బాధగా ఉంది, బయటకు ఏదో నవ్వుతున్నట్లు ఉన్నాము. ఎందుకంటే మేము బాధగా ఉంటే మామయ్య వాళ్ళు అస్సలు కాదు, అస్సలు వెళ్ళలేరు. ఇంకోటి ఏంటంటే ఇండియాకి వెళ్ళాక ఎట్లుంటారు, ఏం తింటారు, ఇవన్నీ ఆలోచిస్తున్నాము. బట్ వేరే ఆప్షన్ లేదు, ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మామయ్యకి ఇండియాలో వర్క్ ఉంది. ఏ ట్రిప్లో కూడా ఇన్ని రోజులు ఉండలేదన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా జస్ట్ 3 months ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం 5 months ఉన్నారు. కాబట్టి ఇట్స్ టైమ్ టు సే బాయ్. లాస్ట్ ఇంకా గుడ్ బై బాయ్ అని ఇక్కడ చెప్పండి. ఓకే రెడీ, బాయ్ రెడీ. అంతా ఓకే, బాగుంటుంది. వాడికి తెల్ల తాతయ్యకి హగ్గి, నాన్న కిస్సి హగ్గి. బాయ్ చెప్పినాను. నానిపో వివి వస్తావా? నా దగ్గరకు వస్తాడు. బాయ్ మామయ్య. ఓకే రండి, ఏం కాదు, మళ్ళీ కలుద్దాం అంతే. చేయొచ్చు. అంతా ఉంది కదా, బోర్డింగ్ పాస్ అంతా ఉంది కదా. ఓకే కూల్, ఏం కాదు. అట్లా బాయ్ డాడీ. ఇప్పుడు బాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తా అన్నావా నాను బాయ్? ఇప్పుడు బాయ్ చెప్తాను వాడు. కొంచెంసేపు ఉందాం కదా. వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా పికప్ చేసుకుంటామో, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంతకన్నా ఎక్కువ బాధ వేస్తుంది కదా. నార్మల్గానే మా ఇంట్లో వాళ్ళు చాలా ఎమోషనల్ అండ్ ఒకరికొకరు బాగా అటాచ్ అనమాట. అలాంటిది ఇప్పుడు మామయ్య వెళ్ళిపోతుంటే మా వాళ్ళు అస్సలు కాలేదు. జోషి అయితే చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఇంకత్తే అయితే ఎమోషన్స్ ఎంత కంట్రోల్ చేసుకొని సరదాగా ఉన్నారు. ఇంకా మాకైతే అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కూడా కాలేదనమాట. చాలాసేపు అక్కడే కూర్చున్నాము. అదే కదా,
మా అత్తయ్య ఆడ వెయిట్ చేస్తాను మామయ్య కోసము. మామయ్య కోసం కాదు, మామయ్య వెళ్ళిపోయినారు కదా, అయినా కూడా ఆడ నుంచి ఏమైనా బాయ్ చెప్తారా, హాయ్ చెప్తారా, ఏంది తెలుసు కూడా. ఆడ వెయిట్ చేస్తారు. రండి అత్తయ్య, రండి రండి రండి, ఇంక చాలు కానీ రండి. ఏ వివాన్ వివాన్ వివాన్, ఈడు పిల్లగాడు ఉండట్లేదే, నేను పట్టుకోండి. తులవనా నానా, తులవ ఎక్కువైంది రే బాబు. తండ్రి వద్దు తండ్రి, ప్లీజ్ తండ్రి. ఎక్కడికెళ్తాను? వాడి డ్రెస్ అంతా ఊడబెరుక్కునేసినాడు చూడు. షూలు లేవురా రాజు, ఇంకా కానీ తిరిగింది చాలు. ఫైనలీ డాడీ వెళ్ళిపోయాడు, ఇంకా మేము కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా పార్కింగ్కి వెళ్ళాలి మేము. జాగ్రత్త బాబు. సో పార్కింగ్కి వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి మనము. పార్కింగ్లోకి వెళ్ళేసరికి గంటన్నర. తాత జియన్ వెళ్ళిపోయాడా? ఫ్లైట్ లో తాత వెళ్ళిపోయాడా ఫ్లైట్ లో? బాధపడుతున్నాడు వివో. వాడు బాధ అది కాదు, కార్ సీట్ లో. సరేలే సరేలే, 2 నిమిషాలు మళ్ళీ నాను. మొత్తానికి మా నాన్నతో డ్రాప్ చేసినాం, వెళ్ళిపోయారు. ఇంకా నేరుగా లండన్ టు చెన్నై. ఈ 5 నెలలు అసలు ఏం చేసినామంటే ఫాస్ట్ లాస్ట్ మంత్స్ అయితే ఒక డేస్ ఎట్లా అయిపోయింది అంటే ఒక 5 days ఒక డే లాగా, ఒక వీక్ ఏమో ఒక 2 days అక్కడ గడిచిపోయేది. హాయిగా ఇంట్లో రకరకాలుగా వంటలు చేసుకుంటా, బయట తిరుగుతా, పార్క్కి లేక్స్కి తిరుగుతా టైం అట్లా గడిచిపోయింది. అండ్ ఎక్కువ ట్రిప్స్కి వెళ్ళకపోయాం, ఎందుకంటే వివాంత చాలా ఇబ్బంది అనమాట. అసలు మేము ట్రిప్కి ప్లాన్ కూడా చేయలేకపోయినాం. దగ్గర వెళ్ళాము, ఆస్ట్రేలియా అని చెప్పి అటు ఇటు వెళ్ళాము, తర్వాత ఈస్టర్న్ తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఫైనలీ కానీ ఏవైతే వీడియోస్ ఒక వ్లాగ్ లాగా ఏది చేయలేకపోయినాము, అన్ని షూట్ చేసుకున్నాము అంతేగాని అంతా మా మెమరీ కోసమే. సో చేద్దాం అనుకున్నాం, ఫ్యామిలీ వచ్చారా మనం చాలా వ్లాగ్ చేయొచ్చు, వాళ్ళు మొత్తం తిప్పినట్టు ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది అంతా. కానీ ఏమైందని అంటే కెమెరా వస్తూ ఉన్న విధంగా కాకుండా ఏదోలాగా వచ్చేసింది అనమాట. సో వద్దులే మనం ఎంజాయ్ చేద్దాము, మన టైం మనకొని ఆ కెమెరా వల్ల మనం డిస్టర్బ్ ఎందుకు అనేసి మేము చాలా వ్లాగ్స్ తీయలేదు. ఆర్ మొత్తం వీడియోస్ అంటే వీడియో జనరల్ తీసుకుంటాం మన మెమరీ కోసం. సో బాబుతో ఆడుకుంటున్నప్పుడు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు బట్ ఏదైతే అప్లోడ్ చేయలేదు. సో బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఈ 5 months అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము, చాలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినాం. ఎన్ని గంటలు ఆడుకున్నా, ఎన్ని రోజులు కలిసి ఉన్నా, ఎవ్రీ నైట్ మేము పడుకునేసరికి 2, 2:30, 3 అయిపోయేది ఒక్కొక్కసారి. అంతా స్పెండ్ చేసేవాళ్ళం. రోజు మాడుకున్నా ఇంకా ఎన్నో ఉండేది. అందరూ కలిసి తినడం, కింద కూర్చొని తినడము, అంతా బ్యాక్ ఇన్ ఇండియా ఎట్లయితే గడిపామో అట్లనే అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండడం. ఒకరోజు నాన్న వంట చేయడం, ఒకరోజు అమ్మ వంట చేయడం, ఒకరోజు రోషు, ఒకరోజు నేను, ఎవరు కుదిరితే వాళ్ళందరూ చేసుకొని ఎవ్రీ మూమెంట్ ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేసినాం. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే. వివాహం ఉన్నప్పుడు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది అమ్మ నాన్నకి. వాళ్ళకి ఒక్కటే ఉంటే బోర్ కొట్టేసేదేమో. అవును. సో మేము ఆ వర్క్లో ఉంటూ అప్పుడే ఫ్రీ ఉండడం వల్ల, కానీ వివాహం ఉండడం వల్ల వాళ్ళకి 24 hours ఎప్పుడు టైం పాస్ అనమాట. సో వాడిని చూసుకుంటా, వాడు తినిపిస్తా. అండ్ మా నాన్న అయితే ఎవ్రీ డే మా నాన్నే వాడికి బ్రేక్ఫాస్ట్ చేసేవాడు. అండ్ మా అమ్మ లంచ్, ఇంక ఈవినింగ్ వాడికి ఫ్రూట్స్ అవి ఇవి అని చెప్పి. సో ఇద్దరే మోస్ట్లీ ఈ 5 months మొత్తం మా అమ్మ మా నాన్న చూసుకున్నారు. అండ్ వెరీ ఫ్యూ టైమ్స్ మేము మా దగ్గర మేము వాడికి ఫీడ్ చేయడం కానీ చూసుకోవడం కానీ. నైట్ అయితే మాత్రం పడుకునేవాడు, నైట్ మాత్రం వచ్చేసేవాడు అనమాట. ఎంత కూడా నైట్ అయితే మేము కావాలి. సో ఇట్స్ బీన్ ఎ బ్యూటిఫుల్ 5 months అయిపోయింది అనమాట. ఇంకా బయలుదేరదాం ఇంటికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మర్చిపోకుండా చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ గంట కూడా మీరు కొట్టేశారనుకోండి, మీకు మేము ఏ వీడియో పెట్టినా కూడా టక్కన వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా నొక్కండి. And thank you all for watching. Bye bye.